హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే విద్యార్థులకు వీరిద్దరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తెలిపిందండి. మహిళలకు విద్యార్థులకు ఇద్దరికీ కూడా సైకిళ్ళు, ఎలక్ట్రికల్ సైకిళ్ళ పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. దీని గురించి ఈ సైకిళ్ళ పంపిణీ అనేది ఎవరికి ఇస్తారు, ఏ స్కూల్ వాళ్ళకి ఇస్తారు, ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకుందాము. అలాగే దీంతో పాటుగా ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావడం జరిగింది కదండి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఇల్లులు కూడా మీకు నిర్మించడానికి ఇల్లు కూడా ఇస్తామని చెప్పారు. సో ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత మీకు స్వచ్ఛమైన నాణ్యమైన విద్యుత్ పరికరాలను కూడా మీకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ కింద అయితే ఇప్పిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇల్లు కట్టుకోబోయే వారికి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అంటే అందరికీ కాదండి, డ్వాక్రా మహిళలకు, పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో కేవలం వారికి మాత్రమేనండి రాయితీ కింద సైకిళ్ళ పంపిణీ అయితే చేస్తామని చెప్పారు. రాయితీ కింద అంటే రాయితీ కింద డ్వాక్రా మహిళలకు అలాగే వీరితో పాటుగా స్కూల్లో చదువుకుంటూ ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులకు అందరికీ కూడా రాయితీ కింద ఎలక్ట్రికల్ సైకిళ్ళు అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఈఈఎస్ఎల్ సర్వీస్ ప్రతినిధులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అయితే జరిగింది. సో ఈ కంపెనీలో చాలా ఎక్కువ మోతాదులో ఈ ఎలక్ట్రికల్ సైకిల్స్ని ఉత్పత్తి చేస్తున్నారని చెప్పేసి వాటిని డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు ఇద్దరికీ కూడా తక్కువ డబ్బులతో అంటే రాయితీతో చాలా తక్కువ డబ్బులతో అంటే సగం పేమెంట్ అనేది మనకు ప్రభుత్వమే భరిస్తుంది, ప్రభుత్వమే చెల్లిస్తుంది. మీకు చాలా తక్కువ డబ్బులతో సైకిళ్ళు మాత్రం ఇస్తారండి. మీకు సైకిళ్ళు అయితే ఇస్తారు, ఎలక్ట్రికల్ సైకిళ్ళు. ఈ సైకిళ్ళు వల్ల ఆడవాళ్ళు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికన్నా, ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికన్నా, ఒకరి మీద భర్త మీద ఎవరి మీద డిఫెండ్ అవ్వకుండా, ఎవరి మీద భారం వేయకుండా మహిళలు వారి పనుల కోసం అని చెప్పేసి ఈ సైకిల్ని అయితే అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే వీటితో పాటుగా పిల్లలకి కూడా బస్సుల్లో వెళ్లకుండా, నడిచి వెళ్లకుండా పిల్లలకు కూడా వాళ్ళ సైకిల్ మీద వాళ్ళు వెళ్లే విధంగా ఈ సైకిళ్ళు అయితే అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ సైకిళ్లను డ్వాక్రా మహిళలకు, చదువుకునే విద్యార్థులకు వీరికి మాత్రమే అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. 10,000 రూపాయల సైకిల్ అనేది మీకు 3,000 రూపాయలకే అందిస్తారు. ఆ విధంగా మీకు చాలా తక్కువ రాయితీతో, చాలా తక్కువ డబ్బులతో మీకు ఈ సైకిల్ అయితే అందిస్తారు. మిగతా డబ్బులంతా కూడా ఏపీ ప్రభుత్వమే ఈ భారం అంతా కూడా డబ్బులైతే కట్టుకుంటుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఇల్లు కట్టుకునే వారికి అందరికీ కూడా విద్యుత్ పరికరాలను అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు మనకు రాబోయే ఆవాస్ యోజన పథకం ద్వారా ఇళ్ల స్థలాలు అయితే ఇస్తారని చెప్పాను కదా. ఇల్లు కట్టుకోవడానికి లోన్లు కూడా ఇచ్చి కొత్తగా వచ్చే వాళ్ళకందరికీ కూడా ఇల్లు కట్టిస్తాము అనేది చెప్పడం జరిగింది కదండి. సో ఆ ఇల్లు అనేది వచ్చిన తర్వాత, మీకు ఇల్లు పూర్తయిన తర్వాత ఇంటికి సంబంధించి విద్యుత్ పరికరాలు అంటే మనం కరెంటు వస్తువులు ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకుంటాం కదండి. ఇంట్లో పెట్టుకోవడానికి తీసుకుంటాం కదా. అలా తీసుకున్నప్పుడు చాలా తక్కువ డబ్బులకి ఎవరైతే ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు అయితే కట్టుకున్నారో, సో మీరు గవర్నమెంట్కి సంబంధించి ఆ పట్టా కనుక తీసుకెళ్ళి మీ ఆధార్ కార్డు కనుక తీసుకొని వెళ్తే మీకు ఎలాంటి అలా అవి కనుక మీరు తీసుకొని వెళ్తే ప్రభుత్వం నుంచి మీకు చాలా తక్కువ రేటుకి మీరు ఇంట్లో పెట్టుకోవడానికి కరెంటు వస్తువులు అంటే విద్యుత్ వస్తువులు, విద్యుత్ పరికరాలు, మీ ఇంట్లో కరెంటుకి సంబంధించి ఏ వస్తువైనా సరే చాలా తక్కువ రేటుకి
ప్రభుత్వం ఇప్పిస్తామనేది చెప్పడం జరిగింది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇల్లు అనేది స్టార్ట్ అయిపోయి మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వం ఉన్న రోజులుగా సో మీరు విద్యుత్ పరికరాలు మీ ఇంటికి లైట్లు కావచ్చు, బల్బులు కావచ్చు, లైట్లు కావచ్చు, వైరింగ్ కావచ్చు, సో ఇంకా చాలా ఉంటాయి కదండి. అవన్నీ మీకు కావాలి అనుకుంటే మనకు ప్రభుత్వం తక్కువ డబ్బులకే ఇవైతే అందిస్తామనేది చెప్తున్నారు. అలాగే ఉచితంగా డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు ఇద్దరికి కూడా సైకిళ్ళు చాలా తక్కువ రేటుకి సైకిళ్ళు కూడా ఇస్తామనేది చెప్పారు. అంటే త్వరలోనే ఈ సైకిళ్ళు అయితే మీకైతే అందజేస్తారు. కానీ మీరు దీనికి చాలా తక్కువ డబ్బులు కట్టుకోవాల్సి వస్తుంది. సో చూసారు కదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.